ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వైబ్స్ హబ్ 26. ఈరోజు మన ప్లేస్ వచ్చేటప్పటికి శిలాతోరణం. తిరుమలకి మనం వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన ప్రకృతి వింత చూస్తాం. అదే శిలాతోరణం. ఇది కేవలం రాయి కాదు, దీని వెనుక ఒక డివైన్ మిస్టరీ ఉంది. శిలాతోరణం అంటే సహజంగా ఏర్పడిన రాయి తోరణం. ఇది సుమారు 8 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల ఎత్తులో ఉంటుంది. లక్షల ఏళ్లుగా ప్రకృతి ప్రభావంతో ఇది ఏర్పడింది. శాస్త్రవేత్తల ప్రకారం గాలి, నీరు, వాతావరణ మార్పుల వల్ల రాళ్లు క్రమంగా చెరిగి ఈ ఆకారంలో వచ్చింది. ఇలాంటి నిర్మాణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. భక్తుల నమ్మకం ప్రకారం వెంకటేశ్వర స్వామి వారి చిహ్నాలు కనిపిస్తాయి మనకిక్కడ, శంఖం, చక్రం, గరుడ రూపంలో. అందుకే దీనిని పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇది తిరుమలలోని చక్రతీర్థం దగ్గరలో ఉంటుంది. టెంపుల్ నుంచి సులభంగా వెళ్ళొచ్చు. ఈ శిలాతోరణం సుమారు 1.5 బిలియన్ సంవత్సరాల పాతది. అంటే డైనోసార్స్ కన్నా ముందే ఇది ఉంది. ఈ శిలాతోరణం ప్రాంగణంలో మనం విష్ణుమూర్తి దశావతారాలన్నింటినీ కూడా ఒకే ప్లేస్లో మనం చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా దశావతారాలు శ్రీ విష్ణుమూర్తి స్వామివారి. నిజంగా ఈ ప్లేస్ని మనం ప్రకృతి ప్రపంచం అని చెప్పొచ్చు. ఈ శిలాతోరణం ప్రాంగణంలోనే రకరకాల పక్షులను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెమలి అయితే ప్రత్యేక అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు అనమాట. అంత చాలా బాగుంది. తిరుమల రహస్యాల్లో ఇదొక అద్భుతం. 150 కోట్ల ఏళ్ల మిస్టరీ అన్నమాట ఇది. ఈ దైవ శిలాతోరణం, ప్రకృతి మరియు దైవం కలిసిన ఈ అద్భుత శిలాతోరణంను మీరు తిరుమలకు వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి. మీరు తిరుమల వెళ్ళినప్పుడు ఈ ప్రాంగణాన్ని కనుక దర్శించినట్లయితే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.